హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కోకోనట్ జెల్లీ అండి. ఈ సమ్మర్లో ఒక్కసారైనా ఈ కోకోనట్ జెల్లీని ట్రై చేయండి. చల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ కోకోనట్ జెల్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా కొబ్బరి బోండం తీసుకొని కొబ్బరి బోండంలో ఉన్న నీళ్ళని తీసుకోవాలండి. నాకు ఇక్కడ ఒక గ్లాస్ దాకా నీళ్ళు వచ్చాయండి. మీకు తక్కువగా వస్తే మరికొన్ని మంచినీళ్ళని తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి మనం తీసుకున్న కొబ్బరి నీళ్ళను యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని చక్కెరను కరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా కాస్త బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అగరగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ అగరగర్ పౌడరు ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని నీటిని కాస్త మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. బౌల్లోకి యాడ్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ మాత్రమే ఎత్తు ఉండేలాగా యాడ్ చేసుకొని ఒక 3 అవర్స్ పాటు పక్కనుంచుకోవాలి. అంటే పూర్తిగా చల్లారి జెల్లీలాగా ప్రిపేర్ అవుతుంది. ఈలోపు బోండంలో ఉండే టెండర్ కోకోనట్ని తీసుకుందామండి. మీకు ఒకవేళ బోండంలో పల్ప్ అనేది ఎక్కువగా లేకుంటే ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. నాకు టెండర్ కోకోనట్ అనేది 1/2 కప్పు దాకా వచ్చిందండి. ఇప్పుడు ఈ టెండర్ కోకోనట్ని ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 3 అవర్స్ తర్వాత జెల్లీస్ని చూద్దామండి. చూడండి, జెల్లీ కూడా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్ని జెల్లీస్ ఒకే సైజులో వచ్చే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, జెల్లీస్ ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా జెల్లీస్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1/2 లీటర్ దాకా పాలను యాడ్ చేసుకోవాలండి. పాలు కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టెండర్ కోకోనట్ క్రీమ్ ఉంది కదండి, ఇప్పుడు ఆ క్రీమ్ మొత్తాన్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. పాలల్లో మొత్తం పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని 1 టీ స్పూన్ అగరగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అగరగర్ పౌడర్ కూడా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనం కట్ చేసుకున్న జెల్లీస్ ఉన్నాయి కదండి, ఈ జెల్లీస్ అన్నిటిని పాలల్లోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. 3 to 4 అవర్స్ పాటు పక్కన ఉంచుకోవాలండి. ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నా పర్వాలేదు. చూడండి, నేను 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా షాక్తో ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ని రివర్స్ వేసుకొని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఈజీగా రిమూవ్ అవుతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మరి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా చల్లగా ఉండే టెండర్ కోకోనట్ జెల్లీ రెడీ. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.